అయితే జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకైతే నిన్ననైతే మనకి సీతారాముల వారి కళ్యాణం అయితే జరిగిందండి. సో చూడండి, ఆ వీడియోని అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా చూసి ఆనందించండి. గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకుని అందరూ కూడా మళ్ళా 3 సార్లు అక్షరాలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహం సమర్పయామి అక్షరాలు సమర్పయామి. కలశంలో వెళ్ళి గణపతి దగ్గర పువ్వుతో కానీ తమలపాకు ఇప్పుడు అమ్మవారికి